విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాలకు వస్తే, ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2 ప్రముఖ సంస్థల FCRA రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది. ఈ సందర్భంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. కుకీ అండ్ జోమీ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్ నుంచి తొలగించాలి అని చెప్పి కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. మనం ఈ సందర్భంగా లోకూర్ కమిటీ రికమెండేషన్స్ ఏమిటి అంటే, ఎస్టీస్లో ఇంక్లూజన్కి కానీ ఎక్స్క్లూషన్కి కానీ లోకూర్ కమిటీ 1965వ సంవత్సరంలో ఇచ్చినటువంటి నిబంధనలు ఏమిటి అవి చూద్దాం. అలాగే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఈ మధ్య ఇవి ఎందుకు వార్తల్లోకి వస్తున్నాయి? మన ప్రధానమంత్రి గారు వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి PM జన్మన్ మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా అసలు పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏమిటి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వీటి రోల్ ఏమిటి అనేది కూడా చూద్దాం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. అసలు రెమిషన్ అంటే ఏమిటి, ఈ మధ్య ఈ పదం ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అలాగే రెమిషన్కి సంబంధించి లక్ష్మణ్ నస్కర్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బిల్కిస్ బానో కన్విక్ట్స్కి సంబంధించి రెమిషన్ గ్రాంట్ చేయటం గురించి సుప్రీంకోర్టు ఎందుకు తప్పు పట్టింది, జినోసైడ్ కన్వెన్షన్ అంటే ఏమిటి, ఈ మధ్య ఈ జినోసైడ్ కన్వెన్షన్ని ఇజ్రాయెల్ వైలేట్ చేస్తోంది, గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్లని చంపేస్తోంది అని చెప్పి సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మెట్లు ఎక్కిందనమాట. ఈ సందర్భంగా అసలు జినోసైడ్ కన్వెన్షన్ అంటే ఏమిటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాగల 30 నిమిషాల సేపు చివరిదాకా చూడండి. మొదటిది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకని 2 ప్రముఖ సంస్థలు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అలాగే వరల్డ్ విజన్ ఇండియా వీటికి సంబంధించి కొన్ని వైలేషన్స్ ఉన్నాయి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లైసెన్సెస్ని రద్దు చేసింది. అసలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమిటి, ఇవి ప్రభుత్వ సంస్థలు కావు, ఇవి నాన్ గవర్నమెంటల్, ఆ పేరులోనే ఉంది. వీళ్ళు సివిల్ సొసైటీని రిప్రజెంట్ చేస్తారు. అంటే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిసే విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్కి అన్ని సమస్యలు తెలియకపోవచ్చు. అలాగే మనం ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నవి, ముఖ్యంగా ఎవరైతే డౌన్ ట్రోడెన్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సాధక బాధకాలను తెలుసుకుంటూ ఉంటారు. బిలో పావర్టీ లైన్ వాళ్ళకున్న ప్రధానమైన సమస్యలని ఈ యొక్క ఆర్గనైజేషన్స్ బయటికి తీసుకొస్తూ ఉంటాయి, వాటిని ప్రభుత్వాలకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇలాంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే సివిల్ సొసైటీ ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుందన్నమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లక్షలాది ఉన్నాయి మన దేశంలో. వీటికి మన దేశంలో కొంతమంది డబ్బులు ఇస్తారు, డొనేషన్స్ ఇస్తారు, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ వాళ్ళు ఉంటారు కదా, చారిటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకి. అలాగే వాళ్ళు ఫారిన్ నుంచి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు. అయితే ఫారిన్ నుంచి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నియమ నిబంధనలని ఫాలో అవ్వాలి. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క నియమ నిబంధనలు ఏమిటంటే, వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకుని వస్తారో ఫారిన్ దేశాల నుంచి, వాటిని వాళ్ళు దేనికి తీసుకొస్తున్నారో దానికే వాడాలి. వాళ్ళు మేము దీనికి పనిచేస్తామని చెప్పి ఇంకో దానికి వాడకూడదు. అది ఒక ప్రముఖమైనదన్నమాట. తర్వాత మనీ లాండరింగ్ లాంటి వాటికి ఆ డబ్బుల్ని వాడకూడదు. దేశానికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్స్ చేయటానికి వాడకూడదు. నేషనల్ సెక్యూరిటీ అలాగే సావర్నిటీ ఎఫెక్ట్ చేసేటువంటి వాటికి వాడకూడదు. ఇట్లా చాలా నియమ నిబంధనలు ఉన్నాయి.
3 నెలలకు ఒకసారి వాళ్ళు రిటర్న్స్ని ఫైల్ చేయాలి. ఇక్కడ అథారిటీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోడల్ అథారిటీ కాబట్టి ఆ యొక్క మినిస్ట్రీకి 3 నెలలకు ఒకసారి రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో ఇట్లా చాలా నిబంధనలు ఉన్నాయి. అయితే వీటిని వైలేట్ చేస్తున్నారు అని చెప్పి చాలా సంస్థలని ఈ మధ్య రద్దు చేసింది. అంటే కొన్ని సందర్భాల్లో సస్పెండ్ చేయటం, సస్పెన్షన్ అంటే 180 days వరకు చేయొచ్చు. అలాగే క్యాన్సిలేషన్ అంటే ఫైనల్గా క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఈ మధ్య సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వాళ్ళ మీద కేంద్ర అభియోగం ఏమిటి? వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఫారిన్ నుంచి కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి వాడుతున్నారు. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ ఫారిన్ మనీతోటి రన్ చేయటం వీలు కాదు, అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు. అలాగే వరల్డ్ విజన్ ఇండియా కూడా చాలా రూల్స్ని వైలేట్ చేసింది గత 10 సంవత్సరాల నుంచి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇట్లా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్గా చూస్తూ లైసెన్సెస్ని క్యాన్సిల్ చేస్తోంది. అయితే చాలామంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఫారిన్ ఫండ్స్ని స్టిఫిల్ చేయటం, ఫారిన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్ని ఆంక్షలు నిబంధనలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. దీని మూలంగా సివిల్ సొసైటీ వాయిస్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి క్రిటిక్స్ అంటున్నారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2022వ సంవత్సరంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మన దేశానికి సంబంధించి సావర్నిటీ అలాగే ఇంటిగ్రిటీ ఇవి చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుంటుందో అవి కరెక్ట్ అని కూడా చెప్పిందనమాట. అంతేకాకుండా అసలు మనం ఫారిన్ నుంచి డబ్బులు తీసుకోవటం అనేది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించింది. అసలు మీరు డబ్బులు ఎందుకు అలౌ చేస్తున్నారు అని కూడా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది 2022వ సంవత్సరంలో. సో ఇదంతా దీని కథ అన్నమాట. క్రిటిసిజం చేసేవాళ్ళు ఉన్నారు, అంటే క్రిటిక్స్ ఉన్నారు, అలాగే దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏదేమైనప్పటికీ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్ట్రింజెంట్గా రూల్స్ని ఫాలో అవుతుంది. ఇంతకుముందు రూల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు. అంతేకాకుండా 2020వ సంవత్సరంలో దీనికి అమెండ్మెంట్స్ కూడా తెచ్చి చాలా స్ట్రింజెంట్ రూల్స్ చేసింది. సరే, వీటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఈ ఎఫ్సిఆర్ఏని ఎమర్జెన్సీ టైంలో 1976లో తీసుకొచ్చారు. దాన్ని రీప్లేస్ చేసి 2010వ సంవత్సరంలో మళ్ళీ కొత్త చట్టాన్ని తెచ్చారు. చాలాసార్లు అమెండ్మెంట్స్ జరిగాయి. లేటెస్ట్ అమెండ్మెంట్ 2020లో జరిగింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోడల్ అథారిటీ. ఎవరైతే ఎన్జిఓస్ ఫారిన్ ఫండ్స్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు. తర్వాత సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్, కల్చరల్ పర్పసెస్కి మాత్రమే వాడాలి. మీకు సందేహం రావచ్చు, పొలిటికల్ పార్టీస్ ఎఫ్సిఆర్ఏ కింద డబ్బులు తెచ్చుకోవచ్చా అని చెప్పి. వాళ్ళకు మాత్రం చాలా నియమ నిబంధనలు సడలించారు. ఏదైనా సరే ఫారిన్ కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ మన దేశంలో ఉందనుకోండి, ఆ సబ్సిడరీ నుంచి పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ తీసుకుంటే అవి ఎనానిమస్గా కూడా ఉంటాయన్నమాట. అలాగే ఫారిన్ కంపెనీ నుంచి కూడా డొనేషన్స్ తీసుకోవచ్చు. ఎట్లా? ఒక ఫారిన్ కంపెనీ ఉందనుకోండి, ఉదాహరణకి టాటాకి సంబంధించినటువంటి స్టీల్ కంపెనీ యూరోప్లో ఉందనుకోండి. టాటా గ్రూప్ ఇండియాది కదా, కాబట్టి అక్కడ యూరోప్లో ఉన్న స్టీల్ కంపెనీస్ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. అంటే 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇండియన్ ప్రమోటర్స్ ఉన్నారనుకోండి ఫారిన్ కంపెనీస్లో, అలాంటి కంపెనీస్ నుంచి కూడా డొనేషన్స్ తీసుకోవచ్చు. తర్వాత ఎంహెచ్ఏ 180 రోజుల దాకా సస్పెండ్ చేయొచ్చు లైసెన్స్ని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారో ఆ డబ్బులన్నీ ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా రూట్ అవుతాయన్నమాట. ఎస్బీఐ న్యూఢిల్లీ బ్రాంచ్ ద్వారా. ఆ తర్వాత మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 20% కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి వాడకూడదు.
మీరు చిన్న చిన్న ఎన్జిఓస్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే కుదరదు. ఇదంతా ఎఫ్సిఆర్ఏకి సంబంధించి. తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా టైట్ చేయటం వల్ల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ తరచుగా కేంద్ర ప్రభుత్వం మీద ఈ మధ్య కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి. కుకీ అండ్ జోమి ట్రైబ్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఇది అర్థం కావాలంటే మనం మే 2023కి వెళ్ళాలి. మే 2023లో ఏం జరిగింది? మణిపూర్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసింది, మీరు రికమెండేషన్ పంపించండి మెయితీస్ని ఎస్టీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయటానికి అని చెప్పి ఒకటి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది మణిపూర్ హైకోర్టు. అసలు హైకోర్టుగా పవరే లేదు. ఆ తర్వాత గొడవలు అయ్యాయి, మీ అందరికీ తెలుసు. హిల్ ట్రైబ్స్కి, వ్యాలీ పీపుల్కి. వ్యాలీలో ఉన్న వాళ్ళేమో మెయితీస్ అనమాట. హిల్లో ఉన్న వాళ్ళు ఎవరు? కుకీలు, జోమీలు, వాటికి సంబంధించిన తెగలు, వాళ్ళంతా కొండ ప్రాంతాల్లో ఉన్నారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. మెయితీస్కి, కుకీస్కి గొడవలు జరిగాయి. కుకీస్కి, జోస్కి ఒక పక్క, మెయితీస్ ఇంకో పక్క. ఈ గొడవల్లో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మెయితీస్ని సపోర్ట్ చేసింది అని కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఇదంతా ఒక కథ. తర్వాత ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. అదేంటంటే ఈ కుకీ జోమీ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇండిజినస్ పీపుల్ కాదు, కాబట్టి వాళ్ళని ఎస్టీ లిస్ట్ నుంచి తీసేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ని కేంద్రం మణిపూర్ గవర్నమెంట్కి పంపించింది. ఆల్రెడీ అక్కడ వలటైల్ సిచ్యువేషన్ ఉంది. ఇది ఎటు దారి తీస్తుందో అని చెప్పి అందరూ చాలా వర్రీయింగ్గా ఉన్నారన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎస్టీస్కి సంబంధించి ఎక్స్క్లూజన్ కావచ్చు, ఇంక్లూజన్ కావచ్చు, అది ఏ బేసిస్ మీద జరుగుతుంది? ఇక్కడ ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైనా సరే షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయాలన్నా, ఎస్సీస్ అయినా ఎస్టీస్ అయినా అంతే, కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా ఒక క్రైటీరియాని ఫాలో అవ్వాలి. సరే, ఎస్టీస్కి సంబంధించి కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయానికి స్పెసిఫిక్గా వస్తాను. ఇదంతా కూడా లోకూర్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని జరుగుతోంది. లోకూర్ కమిటీ అంటే ఇప్పుడు 1965లో 59 సంవత్సరాల నాటి మాట అన్నమాట. లోకూర్ కమిటీ ఒక క్రైటీరియా చెప్పింది ఎస్సీస్ ఇంక్లూడ్ చేయడానికి, ఎస్టీస్ ఇంక్లూడ్ చేయడానికి. ఎస్టీస్ ఇంక్లూషన్ విషయానికి వస్తే ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి, డిస్టింక్ట్ కల్చర్ ఉండాలి, జియోగ్రాఫికల్ ఐసోలేషన్ ఉండాలి, తర్వాత బయట వాళ్ళతో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి షైనెస్ ఫీల్ అవుతారు, బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఎస్టీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఏమిటి? లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. చాలామంది క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, మీరు దీన్ని ఎలా కంటిన్యూ చేస్తారు ఇంతకాలం కొత్త క్రైటీరియా లేకుండా అని చెప్పి. ఏదేమైనప్పటికీ కూడా అది ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏదైనా కమ్యూనిటీని ఎస్టీలోకి ఇంక్లూడ్ చేయాలంటే ఈ క్రైటీరియా ప్రకారమే జరుగుతుంది. ఈ క్రైటీరియాని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అప్లై చేసి చూస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కావాలి, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అప్రూవల్ కావాలి. యాడ్ చేయాలన్నా సరే, డిలీట్ చేయాలన్నా సరే, ఆ తర్వాత అది పార్లమెంట్ అప్రూవల్కి వెళ్తుంది. సో పెద్ద ప్రాసెసే ఉంది, అంత తేలికైన విషయం కాదు. సరే, లోకూర్ కమిటీ గురించి గుర్తుపెట్టుకోండి. పీవీటీజీస్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మీరు ఇక్కడ చూస్తే పిఎం జన్మన్ మిషన్ని మన ప్రధానమంత్రి ప్రారంభించారు. అంటే ఈ యొక్క పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాబిటేషన్స్లో ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలి. వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేదా చూడాలి, వాళ్ళకి పవర్ సప్లై వెళుతుందా లేదా చూడాలి, రోడ్లు ఉన్నాయా లేదా, మొబైల్ పెనట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ అంటే సాచ్యురేషన్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఇన్ ద
పీవీటీజీస్ గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఏ కమ్యూనిటీ దీని కింద వస్తుంది అని చెప్పి డిసైడ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూసేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. తర్వాత పిఎం జన్మన్ విషయానికి వస్తే ఎక్స్ట్రా డబ్బులేమి ఇవ్వరు. ఇప్పుడు రకరకాల మినిస్ట్రీస్ వేరువేరు ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా. జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు రూరల్ ఏరియాస్కి సంబంధించి, అలాగే ఈ సడక్ యోజన కావచ్చు. ఇలాంటి వాటినన్నిటినీ ఉపయోగించి పీవీటీజీస్ ఉండే ప్రాంతాల్లో ఫెసిలిటీస్ అన్నిటినీ శాచ్యురేట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ సందర్భంగా పీవీటీజీస్ వార్తల్లోకి వచ్చింది. మీకు ఇంతకుముందే చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఐడెంటిఫై చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ మధ్య కాలంలో ఏ కొత్త పీవీటీజీని కూడా ఐడెంటిఫై చేయలేదు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వస్తే 5 పీవీటీజీస్ ఉన్నాయి. వాటిల్లో నికోబార్ ఐలాండ్కి సంబంధించి షాంపెన్స్ కూడా ఉంది. ఎందుకంటే నికోబార్ ఐలాండ్ ప్రత్యేకంగా చెప్పాను, అక్కడ డెవలప్మెంట్ మూలంగా ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవుతుందని కామెంట్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. అయితే ఒక విషయం, నికోబారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీవీటీజీస్ కాదు. వాళ్ళ పాపులేషన్ పెరుగుతోంది, షాంపెన్స్ పాపులేషన్ తగ్గుతుంది, అందుకే షాంపెన్స్ పీవీటీజీస్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, దే ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. ఒరిజినల్గా వాళ్ళ పేరు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. తర్వాత ప్రీ అగ్రేరియన్ టెక్నాలజీ, డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్, వాళ్ళ జనాభా తగ్గుకుంటూ పోతుంది లేకపోతే స్టాగ్నెంట్గా ఉంది. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, లో లిటరసీ, ఇవన్నీ చూసి డిక్లేర్ చేయడం జరిగింది. 75 కమ్యూనిటీస్ ఉన్నాయి 18 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో. ఒడిషాలో హయ్యెస్ట్ 15 కమ్యూనిటీస్ ఉన్నాయి. తర్వాత అండమాన్లో 4, నికోబార్లో 1. తర్వాత ప్రశ్న, పిఎల్ఎఫ్ఎస్ 2017-18 అలాగే 2022-23తో పోలిస్తే ఈ ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి స్టాటిస్టిక్స్ ఏమిటి ఈ మధ్య ప్రముఖంగా వార్తల్లోకి వచ్చాయి. ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ బాగా పెరిగింది. 23% ఉండేది 2017-18లో, అది 37% వచ్చింది. 23 నుంచి 37. మీరు అర్బన్ ఏరియాస్ చూస్తే 20 నుంచి 25కి వచ్చింది. రూరల్ ఏరియాస్లో దాదాపు 25 నుంచి 41కి వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్ వేజెస్లో ఉమెన్ షేర్ తగ్గుకుంటూ పోతోంది. ఇది చాలా అలార్మింగ్. రెగ్యులర్ వేజెస్ ఉంటేనే కదా నెలవారీ జీతాలు వచ్చేది. ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉంటారు, అగ్రికల్చరల్ వర్కర్స్గా ఉంటారు, అక్కడ సరైనటువంటి సోషల్ సెక్యూరిటీ ఉండదు. ఈ రకంగా కూడా జెండర్ డివైడ్ ఉందని చెప్పచ్చు. మీరు ఇక్కడ 2 విషయాలు చూడండి. ఒకటి ఏంటంటే, రెగ్యులర్ వేజ్డ్ వర్క్ ఫోర్స్లో ఉమెన్ షేర్ 22% నుంచి 16%కి తగ్గింది 4 సంవత్సరాల కాలంలో. ఇది చాలా అలార్మింగ్. అలాగే ఉమెన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ పెరిగింది. అంటే అగ్రికల్చర్లో ఉమెన్ షేర్ పెరిగింది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏమిటి? వాళ్ళ ఇన్కమ్స్ తగ్గాయనే కదా. ఎందుకంటే అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళకి తక్కువ ఇన్కమ్స్ వస్తాయి కదా ఇండస్ట్రీ అలాగే సర్వీసెస్తో పోలిస్తే. ఏదేమైనా సరే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది అని సంబరపడే కంటే, ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్లో రెగ్యులర్ వేజ్డ్ వర్కర్స్లో ఉమెన్ షేర్ తగ్గింది. అలాగే ఇంకోటి ఏంటి, అగ్రికల్చరల్ వర్కర్స్ పెరిగారు. ఈ 2 విషయాలు చాలా బాధాకరం అన్నమాట. తర్వాత రెమిషన్ అంటే ఏమిటి? ప్రిసన్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్. రెమిషన్ వేరు. ఒక్కసారి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, ఏదైనా ఒక నేరం చేశారు, జ్యుడిషియరీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 4 ఏళ్ల పాటు జైలు శిక్ష వేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత అతను చాలా మంచి పనులు చేస్తున్నాడు, జైల్లో మొక్కలు పెంచుతున్నాడు, అలాగే నలుగురికి సహాయపడుతున్నాడు, జైలు అథారిటీస్ చెప్పినటువంటి పనులు చేస్తున్నాడు, ఇంకా ఏదైనా సరే దేశం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. తర్వాత అలాగే ఏదైనా సరే డిజిటల్ వర్క్ చేసి పెడుతున్నారు. అతను చదువుకున్నాడు,
సో 4 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే, ఇవన్నీ చేస్తే అతనికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు జైలు శిక్ష తగ్గించవచ్చు. దాన్ని ఏమంటారంటే రెమిషన్ అంటారు. సరే, ఒకవేళ ఎవరైనా సరే మర్డర్ చేసి వచ్చారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు, అలాంటి వాళ్ళకి మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి రెమిషన్ నార్మల్గా ఇవ్వకూడదు. అన్లెస్ కమిటీ డిసైడ్ చేసి వీళ్ళు రిఫార్మ్ అయ్యారు, రీహాబిలిటేషన్ పాసిబుల్, మంచి మనిషిగా మారాడు అని చెప్పి ఒక కమిటీ డిసైడ్ చేస్తే తప్పితే వాళ్ళకి రెమిషన్ ఇవ్వకూడదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని సీరియస్ కేసెస్లో అంటే లైఫ్ కన్విక్షన్ పడిందనుకోండి, జీవిత ఖైదు పడిన వాళ్ళకి 14 సంవత్సరాల లోపు ఇవ్వకూడదు. అది ఇంకొక ముఖ్యమైన విషయం. అలాగే 2 సీరియస్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, 10 మందిని మర్డర్ చేసి జైలుకి వచ్చాడు, వాడికి అస్సలు ఇవ్వకూడదు. ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తుంది, రెమిషన్ అనేది జ్యుడిషియరీ పరిధిలోకి రాదు. అందుకే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాల మీద క్రిటిసిజం వస్తూ ఉంటుంది. ఒక గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీల వాళ్ళు ఎంత నేరం చేస్తున్నా సరే రిలీజ్ చేసేస్తారు. ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇట్లా చాలా క్రిటిసిజం వస్తూ ఉంటుంది. ఈ మధ్య బిల్కిస్ బానో కాన్విక్ట్స్కి సంబంధించి కూడా ఇలాంటి క్రిటిసిజమే వచ్చింది. వాళ్ళని రిలీజ్ చేశారు. బిల్కిస్ బానో కేసు మీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ రెమిషన్ కరెక్ట్ కాదు, వాళ్ళు చేసినటువంటి నేరం హేయమైంది, అతి క్రూరమైంది, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళని జైలు నుంచి బయటికి పంపించారు, 15 రోజుల లోపల వాళ్ళని జైల్లోకి తీసుకురండి అని చెప్పి సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా చెప్పిందన్నమాట. సో రెమిషన్ అనేది మీ గుడ్ కండక్ట్ని బట్టి, అంటే అసలు జైల్లో పెట్టడం వెనకాల ఉద్దేశం ఏమిటి? వాళ్ళకి శిక్ష వేసిన తర్వాత అది రిట్రిబ్యూటివ్ పనిష్మెంట్ కాకూడదన్నమాట, ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఉండకూడదు. అంటే నేను నార్మల్ కేసెస్లో చెప్తున్నాను, 2 సీరియస్ కేసెస్ పక్కన పెట్టండి. రిట్రిబ్యూషన్ అంటే ఏమిటి? మిమ్మల్ని కొట్టాడు కాబట్టి మీరు ఇంకొక దెబ్బ కొట్టడం, వాడెవరినన్నా హత్య చేశాడు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళ బంధువుల్ని హత్య చేయటం, ఇదంతా రిట్రిబ్యూషన్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక నేరం జరిగినప్పుడు వాళ్ళని జైలులో పెట్టినప్పుడు రిట్రిబ్యూషన్ దృష్టితో చూడకూడదు. మనం ఏ దృష్టితో చూడాలి? రీహాబిలిటేషన్, రిఫార్మేషన్ దృష్టితో చూడాలి. అది ఈ రెమిషన్ యొక్క మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. జైల్లో పెట్టగానే వాడిని పెట్టేశాం కదా అయిపోయింది అని రిట్రిబ్యూటివ్ దృష్టితో చూడకూడదు. మీరు రిఫార్మేషన్ దృష్టితో చూడాలి, రీహాబిలిటేషన్ దృష్టితో చూడాలి. వాడు మంచి పనులు చేస్తున్నాడు జైల్లో, వాడికి జైలు శిక్ష తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కమిటీ డిసైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు తగ్గించవచ్చు, ఎన్ని రోజులు తగ్గించవచ్చు అనేది వాళ్ళ కండక్ట్ని బట్టి, వాళ్ళు చేసిన మంచి పనిని బట్టి ఉంటుంది జైల్లో ఉన్నప్పుడు. సో దాన్ని బట్టి తగ్గిస్తారనమాట. అదే రెమిషన్ అంటే. అయితే బిల్కిస్ బానో ఆ నేరం చాలా క్రూరమైంది కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయటాన్ని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా మీరు ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు అని తప్పు పట్టింది అనమాట. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రిజన్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్, రెమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది. తర్వాత బిల్కిస్ బానోకి సంబంధించి అసలు లీగల్ ఇన్ఫర్మేటివ్స్ ఏమిటి, సుప్రీంకోర్టు ఏమి తప్పు పట్టింది? ఒకటేంటంటే వాళ్ళు హీనస్ క్రైమ్ చేస్తున్నారు, చాలామందిని చంపేశారు, అక్కడ రేప్ చేశారు, చిన్నపిల్లల్ని బండరాళ్ళకేసి కొట్టి చంపేశారు. అలాంటి హీనస్ క్రైమ్ చేసినప్పుడు మీరు ఎలా ఇస్తారు రెమిషన్? అలాంటి హీనస్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి 14 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీరు రెమిషన్ ఇవ్వలేరు. ఇది ఒక వైలేషన్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. రెండోది ఏంటంటే ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. సెక్షన్ 435 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒకవేళ సెంట్రల్ ఏజెన్సీ కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సెంట్రల్ ఏజెన్సీని కన్సల్ట్ చేయాలి, అది చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఈ మధ్య ఏం చెప్పింది? కన్సల్టేషన్ కాదు, కన్కరెన్స్ కూడా ఉండాలని చెప్పింది. ఏదీ చేయలేదు, అది రెండవ తప్పు. ఇక మూడవ తప్పు ఏంటంటే ఈ రెమిషన్కి సంబంధించిన కమిటీస్ ఏవైతే ఉంటాయో,
అంటే ఆ కమిటీ రికమెండ్ చేసిన దాన్ని బట్టి రెమిషన్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆ కమిటీ పొలిటికల్ ఫంక్షనరీస్ ఉండకూడదు. కానీ ఆ కమిటీలో 2 రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నాయి. అది ఇంకొక తప్పు అనమాట. 4వ తప్పు ఏంటంటే 432 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుందంటే, అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ డెసిషన్ తీసుకోవటానికి ఈ కేసులో మహారాష్ట్ర అవుతుంది, గుజరాత్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిదంతా కూడా అంటే ఈ కేసుని అక్కడ మహారాష్ట్రకి షిఫ్ట్ చేయటం వల్ల అక్కడ సెంటెన్సింగ్ జరిగింది, అంటే అక్కడ జైలు శిక్ష వేయడం జరిగింది. కాబట్టి మహారాష్ట్రనే అప్రాప్రియేట్ గవర్నమెంట్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇలాంటి 3-4 ఇన్ఫర్మిటీస్ మూలంగా బిల్కిస్ బానో కన్విక్ట్స్ని మళ్ళీ మీరు జైలుకు వచ్చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు లక్ష్మణ్ నస్కర్ కేసులో 2000వ సంవత్సరంలో ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది రెమిషన్ ఇచ్చేటప్పుడు. అంటే ఊరికే మీరు 10 మందినో 20 మందినో కలిపి ఒకేసారి మిమ్మల్ని జైలు నుంచి వదిలేస్తామని చెప్పకూడదు. ఒక్కొక్క కేసు తీసుకోవాలి, దానికి సంబంధించి అన్నీ చూడాలి. ఈ క్రైమ్ ఇతన్ని రిలీజ్ చేస్తే సొసైటీ ఎఫెక్ట్ అవుతుందా, మళ్ళా క్రైమ్ జరిగే అవకాశం ఉందా, అలాంటివన్నీ కూడా చాలా స్టిప్యులేషన్స్ పెట్టడం జరిగింది. వీటిని కూడా వైలేట్ చేశారు అని చెప్పి ఇక్కడ క్రిటిక్స్ చెప్తున్నారనమాట. జీనోసైడ్ కన్వెన్షన్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకని? సౌత్ ఆఫ్రికా ఏం చేసింది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇజ్రాయిల్ తర్వాత గాజా స్ట్రిప్ కాన్ఫ్లిక్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇజ్రాయిల్ ఇప్పటిదాకా దాదాపు 25,000 మందిని పాలస్తీనియన్స్ని చంపింది. ఇజ్రాయిల్ ఏం చెప్తుంది? వాళ్ళ వెనకాల అంటే అక్కడ టెర్రరిస్ట్స్ దాక్కొని ఉన్నారు, వాళ్ళు మనుషుల్ని హ్యూమన్ షీల్డ్గా పెట్టుకున్నారు, ఈ క్రమంలో మనుషులు చచ్చిపోతున్నారు, మేము కావాలని మనుషుల్ని సివిలియన్స్ని చంపటం లేదు. ఇది ఇజ్రాయెల్ వాదన అనమాట. అయితే సౌత్ ఆఫ్రికా దాంతో అగ్రీ అవ్వటం లేదు. మీరు కావాలనే పాలస్తీనియన్స్ని చంపేస్తున్నారు, దాదాపు ఇప్పటికి 25,000 మందిని చంపేశారు. ఇది ఇలా కొనసాగితే పాలస్తీనియన్స్ అంతరించిపోతారు. ఇది జీనోసైడ్ కన్వెన్షన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. జీనోసైడ్ కన్వెన్షన్ అంటే 1948వ సంవత్సరంలో UN జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేయడం జరిగింది. అదేంటంటే అంతకుముందు అంటే 1930లలో జూస్ ఎవరైతే ఉన్నారో యూదుల ఊచకోత జరిగింది కదా, దాదాపు 6 మిలియన్ యూదులు జూస్ ఊచకోత కావించబడ్డారు. అప్పుడు మీ అందరికీ తెలిసిందే హిట్లర్ జర్మనీ. తర్వాత అలాంటిది మళ్ళీ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పి జీనోసైడ్ కన్వెన్షన్ తీసుకురావటం జరిగింది. ఈ కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే జీనోసైడ్ మీనింగ్ ఏంటంటే మీరు డెలిబరేట్గా ఒక కాస్ట్ వాళ్ళను, ఒక రేస్ వాళ్ళను, ఒక రిలీజియన్ వాళ్ళను చంపేశారనుకోండి, అది జీనోసైడ్ కింద వస్తుంది. అలాగే వాళ్ళకి మెంటల్ హార్మ్, టార్చర్ చేశారనుకోండి, అది కూడా జీనోసైడ్ కింద వస్తుంది. అంటే జీనోసైడ్ కన్వెన్షన్ని వైలేట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఇలాంటివి అక్కడ జరుగుతున్నాయి గాజా స్ట్రిప్లో అని చెప్పి సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ మీద అభియోగాలని మోపుతూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తలుపు తట్టింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏమిటి? ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గాన్ అన్నమాట, జ్యుడిషియల్ ఆర్గాన్. ఇది నెదర్లాండ్స్ ది హేగ్లో ఉంది. ఇది UN చార్టర్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2 రకాల జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఒకటి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్పెషల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ICJని అప్రోచ్ అయినప్పుడు ICJ తీర్పిస్తుంది, అది బైండింగ్ కాదన్నమాట. అది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఇక జ్యూరిస్డిక్షన్ ఇన్ కంటెన్షియస్ ఇష్యూస్, ఏదైనా గొడవలయ్యాయనుకోండి, కొంతకాలం క్రితం ఇండియా పాకిస్తాన్ 2 దేశాల మధ్య ఒక చిన్న విషయం జరిగినప్పుడు మన దేశం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాన్సులర్ యాక్సెస్ ఇవ్వండి అని చెప్పింది ఒక వ్యక్తి విషయంలో. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ మీద వెళ్ళిందనమాట. తర్వాత
ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే తీర్పులు ఇస్తుందో దాని మీద అపెలేట్ అథారిటీ లేదు. మీరు ఎవ్వరికీ అప్పీల్ చేయలేరు. అది లీగల్లీ బైండింగ్. కాకపోతే దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఆ యొక్క మ్యాండేట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఉందన్నమాట. అయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. 5 దేశాలు ఉన్నాయి, వాటికి వీటో పవర్ ఉంది. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన విషయం కదా. డెఫినెట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోకాలు అడ్డేస్తుంది కదా. అందుకని ఇంప్లిమెంటేషన్ జరగదు. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అక్కడ వీటో పవర్ ఉండటంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏ రకమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇజ్రాయెల్కి ఏం నష్టం లేదు. అందుకే యునైటెడ్ నేషన్స్ ఎలాగైతే యూజ్లెస్ ఆర్గనైజేషనో అలాగే ఈ ఐసీజే కూడా అలాంటిదే. ఎప్పటిదాకైతే ఈ వీటో పవర్ ఉంటుందో 5 దేశాలకి అప్పటిదాకా ఏమీ జరగదు. మనకి రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏదైనా విషయం వస్తే రష్యా వీటో పవర్, చైనా వీటో పవర్. 2 సంవత్సరాలు అయిపోయింది, యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్స్ ఇలా కంటిన్యూ అవ్వటానికి యునైటెడ్ నేషన్స్ పవర్లెస్ అవ్వటమే కారణం అన్నమాట. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ విషయంలో కూడా యునైటెడ్ నేషన్స్ ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలంటే అక్కడ యుఎస్ఏ ఉంది. యుఎస్ఏ అనేది ఇజ్రాయెల్కి ఆల్ వెదర్ ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏ తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఇక్కడ ఊచకోత జరుగుతోంది ఎవరికి సంబంధించి, ఈ పాలస్తీనియన్స్కి సంబంధించి గాజా స్ట్రిప్లో అని తీర్పు వచ్చినా కూడా అక్కడ ఏమీ జరగదు. ఎందుకంటే ఆ వీటో పవర్ ఎక్సర్సైజ్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ మనం జీనోసైడ్ కన్వెన్షన్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఐసీజే గురించి తెలుసుకున్నాం. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్. ఇంకోటి ఏంటంటే అపెలేట్ అథారిటీ ఏమీ లేదు, ఎవరికి మీరు అప్పీల్ చేసుకోలేరు. అవి లీగల్లీ బైండింగ్. కానీ ఇంప్లిమెంటేషన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళుతుంది. తర్వాత 15 మంది జడ్జెస్ ఉంటారు. మన దేశానికి సంబంధించిన ఒక జడ్జి కూడా ఉన్నారు, తల్వీర్ భండారి అనుకుంటాను. వీళ్ళు 9 సంవత్సరాల కాల పరిమితికి ఉంటారు. ప్రతి 3 సంవత్సరాలకి 5 జడ్జెస్ని ఎన్నుకుంటారు. మొత్తం 15 మంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడ్హాక్ జడ్జెస్ని కూడా నామినేట్ చేయొచ్చు. కొంతమంది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు కావాలి అంటే. అర్థమైంది కదా. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. రేపు మిస్లేనియస్ మాడ్యూల్లో కూడా కలుద్దాం. నమస్తే.